అధికారుల మెగా ఏజెన్సీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్లక్ష్యం వల్లే బట్టెం వెంకటాద్రి రిజర్వాయర్లోని పంప్ హౌస్ మరియు మోటార్లు నీట మునిగాయని మాజీ మంత్రి డాక్టర్ నాకం జనార్దన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి వీడియో ద్వారా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి పాలమూరు జిల్లాలో 7 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఏర్పాటు చేసిన 4 పంప్ హౌజ్లలో 3వ పంప్ హౌస్ బట్టెం వెంకటాద్రి రిజర్వాయర్లో 2437 కోట్లతో కొనుగోలు చేసిన మోటార్లు చెరువుల కుంటల ద్వారా మరియు కేఎల్ఐ కెనాల్ ద్వారా వచ్చిన వరద నీటితో నీట మునగడం జరిగిందని, వరదలు వస్తే నీళ్లు అక్కడ ప్రవహిస్తాయని ముందుగా మెగా ఏజెన్సీకి కానీ అధికారులకు కానీ తెలియదా అని ఆయన ప్రశ్నించారు. ప్రారంభానికి ముందే ఈ దుస్థితి నెలకొనడం దారుణమని, ఒకవేళ నీటిని ఎత్తిపోసి మోటార్లు పనిచేసే విధంగా రిపేర్లు చేసినప్పటికీ కొనుగోలు చేసినప్పుడు ఉన్నంత సామర్థ్యంగా మోటార్లు పనిచేయవని ఆయన వివరించారు. నమస్కారాలు. ఈరోజు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇది మహబూబ్నగర్ జిల్లా, కరూరు జిల్లాకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. 7 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేది. ఇది 4 పంప్ హౌజులు ఉన్నాయి. ఇవాళ ఒట్టం దగ్గర ఉండేటువంటి పంప్ హౌస్ స్టేజ్ 3 పంప్ హౌస్, అది పంపులు మోటార్లే 2437 కోట్ల రూపాయలతోటి వాటిని కొని ఇన్స్టాల్ చేసిండ్రు. అక్కడ చేసినాక ఈరోజు మొన్న పడ్డ వర్షానికి అక్కడ మీద ఉండే చెరువుల నీళ్లు, తర్వాత అక్కడ ఉండే ఈవెన్ కేఎల్ఐ కెనాల్ వాటర్ కూడా దీంట్లోకి వచ్చేసి ఈరోజు ఆ యొక్క పంప్ హౌస్ మొత్తం నిండా నీళ్లు అయిపోయి మునిగిపోయింది. మోటార్లన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు పనికిరావు. వాటన్నిటిని మళ్ళా బయటికి తీయాలా, అన్ని డిస్మాంటిల్ చేయాలా.